ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుని కృపలో మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. ఉదయకాలం మందు రాత్రి అయితే చూస్తున్నారు కదా, స్టాండు ఇట్లా అదే రీతిగా ఇది మౌత్ ఇదైతే నేను చెప్పాను కదా, బుక్ చేసాము ఈరోజు వస్తాయనని. వచ్చాయి. వీటిలన్నిటిని కూడా ఓపెన్ చేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకునేసరికి నాకు గంట టైం పట్టింది. ఏదేమైనా దేవుని స్తోత్రం ఇచ్చినందుకు. ఎందుకనంటే మాట్లాడేటప్పుడు కాకులు కుక్కలు అన్నీ ఓ అని వీడియోలో కూడా వస్తూ ఉన్నాయి. అందుకని నేను దాన్ని బుక్ చేయించుకున్నాను. అదే రీతిగా రాత్రి కాలం వేళయందు దేవుడు ఈ నెల ప్రార్థన చాలా చక్కగా జరిగించాడు. చాలా చక్కగా కూడా దేవుడు మాతో మాట్లాడాడు. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు మనం చెల్లించే వారంగా ఉండాలని. 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 9 మంది దేవుణ్ణి విడిచిపెట్టేశారు, 10వ మనిషి దేవుణ్ణి విడిచిపెట్టలేదునని. అదే రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్మతించుము, అంతరంగంలో ప్రతి సమస్తమైన ఒక పరిశుద్ధ నామమును సన్మతించుమునని ఈ ఉపదేశంలో నుంచి దేవుడు చాలా చక్కగా అంటే చాలా చక్కగా కూడా మాట్లాడాడు. అదే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. మాతో మాట్లాడి బలపరిచినందుకు. మీ కుటుంబాలలో కూడా ప్రార్థన పెట్టించుకోండి. ప్రార్థన పెట్టించుకోవడం వల్ల ఆశీర్వాదము, దీవెనలు ఆశీర్వాదములు పక్కన పెడితే అసలు ఆయన కృప మనకు తోడుగా ఉంటుందండి. ఆయన సన్నిధి మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము. మన కుటుంబంలో ఎప్పుడు నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఆయన సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.